మీద విజయాన్ని, ఓడిపోయిన చోట విజయాన్ని స్వతంత్రించుకోవడానికి ఈరోజు యెహోషువ ఎంత త్వరపడుతున్నాడో నేను అంటాను. ఏ స్థలంలో సాతాను మనల్ని ఓడించాడో, ఏ ప్రదేశంలో మన జీవితంలో ఓడిపోతా ఉన్నామో, ఏది మన లైఫ్లో మన ఆత్మీయ పోరాటంలో సాధించలేకపోతా ఉన్నాం, అరే రేపు ఈ పట్టణంలో ఓ నీతిమంతుణ్ణి బయటకు తీసుకొని రావటానికి ఆ దేవుడు ఎంత త్వరపడుతున్నాడో. ఈ భూమి మీద, ఈ లోకంలో ఓ దినం, ఓ విపత్తు, ఓ ఆపద, ఈ భూమి ఆకాశములు లయమైపోతాయి, ఈ సృష్టి లయమైపోతుంది. ఈ మాటకి నేను చాలా ఏడ్చాను. రక్షణలో ఉన్న ఆతురత కొనసాగింపులో లేదన్నాడు దేవుడు నాకు. మీకు అర్థమైందన్న మాట? నువ్వు బాప్తిజం తీసుకోవడానికి నేను తీసుకుంటాను అయ్యా పాస్టర్ గారు రక్షణలో ఉన్న తొందరపాటు కొనసాగింపులో లేదనిపించింది. పట్టణమునకు పడమట వైపున బేతేలుకును హాయికి మధ్యన పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమట దిక్కున దాని వెనకటి భాగమున ఉన్నవారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దానిని చూచినప్పుడు అతడును అతడి జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకుని స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్నవారు పట్టణమునకు పడమట వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారి ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడు ఒకడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపు చాపము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో జొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో మనం 2 విషయాలను మనం ధ్యానం చేసాం. ఆ 2 విషయాల్లో 2వ విషయాన్ని మనం కొనసాగింపుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోషువ 8వ అధ్యాయం 1వ వచనంలో అద్భుతమైన మాట యెహోషువతో దేవుడు మాట్లాడాడు. యెహోషువ కఠినమైన పరిస్థితులు, ఓటమి పరిస్థితులు, ఓడిపోయిన పరిస్థితులు, హాయి లాంటి పట్టణం, ఒక చిన్న పట్టణం మీద ఓడిపోయినప్పుడు ఏం చెయ్యాలో తెలియనటువంటి యెహోషువ ఏడ్చి బట్టలు చింపుకొని బూడిది పోసుకుంటూ ప్రజలందరూ ఏడుస్తున్నప్పుడు దేవుని వైపు చూసినప్పుడు అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానమును పొందుకున్నాడు అని మనం చూసాం కదా. ఓటమి తర్వాత దేవుని వాగ్దానం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేను మీకు చెప్పాను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాడట. యాకోబు ఎందరు మిగిలారట? యాకోబుకి భార్య ఉంది, యాకోబుకి పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, మామున్నాడు, బామ్మరుదులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ యాకోబు ఆ రాత్రి పెనుయేలు దగ్గర, ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడు మిగిలిపోయాడు. ఆ ఒక్కడు మిగిలిపోయినప్పుడు యాకోబు పొందుకున్న వాగ్దానం అద్భుతమైందని మనం చెప్పుకున్నాం. ఆ యొక్క వాగ్దానము ఎంత గొప్పదో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు యెహోషువ జీవితంలో కూడా గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నాడు. బలమైన దేవుని వాగ్దానం యెహోషువని ఏం చేసింది తెలుసా? ముందుకు నడవటానికి ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు దేవుడు యెహోషువతో వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానంలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? ఇదిగో భయపడొద్దు, జడియొద్దని చెప్పి ఓ బలమైన వ్యూహాన్ని చెప్తున్నాడు,
ఒక బలమైన ప్లాన్ చెప్తా ఉన్నాడు, ఓ బలమైన ప్రణాళిక చెప్తా ఉన్నాడు. ఆ ప్లాన్ ఈరోజు పోలీస్ వ్యవస్థలో కానీ ఇశ్రాయేలులో కూడా ఈరోజు పాటిస్తూ ఉన్నారు. నేటికి సజీవంగా ఉంది. ఎవరో చెప్పారు నాకు లాస్ట్ టైం వాకింగ్ చెప్తే, కుంభి అని అంటారట, అన్న చెప్పినట్టున్నాడు జయప్రసాద్ అన్న. అలాంటి వ్యూహం ఇక్కడ కనబడింది 8వ అధ్యాయంలో. ఈ వ్యూహాన్ని ఎలా చెప్పాడో తెలుసా దేవుడు? యెహోషువ, ఇదిగో నీవు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలుసా? యోధులను తీసుకొని వెళ్ళు. ఆ పట్టణమును ఎలా పట్టుకోవాలో ఒక గొప్ప వ్యూహాన్ని చెప్పిన తర్వాత యెహోషువ ప్రజలందరికీ ఆ వ్యూహాన్ని తెలియపరిచాడు. ఏంటో తెలుసా ఆ ప్లాను? ఇదిగో రండి, మనం హాయిని పట్టుకుంటామని దేవుడు చెప్పాడు. మనం ఏం చేయాలో తెలుసా? కొంతమంది ఇదిగో పట్టణానికి వెనక భాగంలో ఉండండి, కొంతమంది పట్టణానికి ముందు ఉందాం. ఇదిగో మనం ఏం చేయాలో తెలుసా? పట్టణానికి మీరు వెనక మాటుగాండ్ర వలె ఉండండి. నేనేం చేస్తానో తెలుసా? ఆ పట్టణపు రాజుకు ఎదురెళ్తాను. ఆయన నన్ను చూసి ఏం చేస్తాడో తెలుసా? నా మీదకి యుద్ధానికి వస్తాడు. నేనేం చేస్తానో తెలుసా? యుద్ధంలో ఓడిపోయినట్టుగా ఆ రాజు నుంచి తప్పించుకొని పారిపోతా ఉంటాను. వాళ్ళు పారిపోయి వారు బయటకు వచ్చిన తర్వాత వెనక భాగం నుండి మీరు ముందుకొచ్చి హాయి పట్టణం మీద మీరు దాడి చేయండి, దాన్ని సొంతం చేసుకోండి, దాన్ని స్వాధీనం చేసుకోండి, దాన్ని తగలబెట్టండి అన్నాడు. బ్యూటిఫుల్ వ్యూహం అండి అదే. ఇది ఎవరికి అర్థం కాలేదో తెలుసా? అక్కడున్న రాజు ఎదరున్న యెహోషువను చూస్తున్నాడు కానీ, ఎదరున్న సైన్యాన్ని చూస్తున్నాడు కానీ, వెనకాతలో ఉన్న సంగతి ఆ రాజుకు తెలియలేదు. ఇది మనం ధ్యానం చేస్తాం. దేవుని ప్రణాళికలు, దేవుని ప్లాన్స్ చాలా అర్థవంతంగా ఉంటాయి, కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటూ ఉంటే దేవుడు మన యొక్క యాత్రా జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలో ఎలా ఎదుర్కోవాలో, ఎలా పోరాటం చేయాలో, హాయి లాంటి పట్టణాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈరోజు మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు 10వ వచనం వరకు మనం చూసాం. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు వ్యూహాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి తెలుసా? ఈ యెహోషువను చూసినప్పుడు మీరు 2 విషయాలు యెహోషువ నుంచి నేర్చుకోవాలి. వ్యూహము దేవుడు చెప్పిన తర్వాత ఆ వ్యూహాన్ని అమలు పరచటంలో యెహోషువ సిద్ధహస్తుడండి. వ్యూహాన్ని అమలు చేయడంలో మనం చాలాసార్లు పొరపాటు పడిపోతూ ఉంటాం, చాలాసార్లు మిస్ అయిపోతూ ఉంటాం. యెహోషువకి వాగ్దానం ఉంది, వ్యూహం ఉంది, అయితే ఉపయోగం ఏంటి? మన జీవితాల్లో వాగ్దానాలు ఉన్నాయి, మన జీవితాల్లో కూడా బోల్డ్ ప్రణాళికలు ఇచ్చాడు, చాలా ఆలోచనలు ఉంటాయి దేవుడిచ్చేవి. అయితే ఈ వ్యూహమును లేకపోతే దేవుడిచ్చే ప్రణాళికను ఎలా అమలు చేస్తూ ఉన్నాము అనేది, ఎలా పాటిస్తూ ఉన్నాము అనేది యెహోషువ ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో మనకు నేర్పిస్తాడు. అందుకే నేను చాలా త్వరగా, చాలా వేగంగా చెప్తాను, సమయం చాలా తక్కువ కాబట్టి. ఎందుకంటే 11వ వచనం నుంచి 10 నుంచి చదివాం, క్షమించండి 10 నుంచి మనం చదివాం. ఈ 10 నుంచి కూడా దాదాపుగా 13వ వచనం వరకు కూడా ఒక అంశాన్ని యెహోషువ మనకి నేర్పిస్తూ ఉంటాడు, ఒకే ఒక అంశాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఆ ప్రారంభ వచనంలో ఏమంటాడు తెలుసా? మీరు శ్రద్ధగా వినాలి. ఉదయమున యెహోషువ వేకువన లేచి, ఇక్కడ 2 సంగతులు యెహోషువ మనకు నేర్పిస్తాడు. వినండి. ఉదయమున యెహోషువ వేకువన లేచి, ఆ తరువాత అతను చేస్తున్న 2వ పని, జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయారు. దేవుని యొక్క వాగ్దానం ఇచ్చిన తరువాత, దేవుడు వ్యూహం ఇచ్చిన తర్వాత యెహోషువ వ్యూహాన్ని అమలు పరచటంలో ఎంత వేగిరపడుతున్నాడు, ఎంత త్వరపడుతున్నాడు, జనులను త్వరపెడుతూ ఉన్నాడు. ఈ 2 విషయాలు మీ మనసులో పెట్టుకోవాలి. ఈ వ్యూహాన్ని అమలు చేయటంలో, దేవుని ప్రణాళికను, దేవుని కార్యాన్ని నెరవేర్చటంలో అని మనం అనుకోవాలి. ఒకవేళ మన జీవితంలో కానీ తీసుకుంటే, దేవుడు మన జీవితాల్లో ఏదో కార్యం చేస్తానని చెప్పాడు, ఆ కార్యము నెరవేర్చటంలో, ఆ కార్యము చెయ్యటంలో యెహోషువ యొక్క తొందరపాటు, త్వరపాటు, వేగిరపాటు ఎంత అద్భుతంగా దేవుడు రాశాడో తెలుసా? దేవుడు వ్యూహం ఒక పక్క, యెహోషువ ఎలాగైనా దేవుని మాటను, దేవుని ప్రణాళికను ఈరోజు దాన్ని నెరవేర్చాలి. ఎంత వేగిరి పడుతున్నాడో తెలుసా? ఉదయమున యెహోషువ వేకువన లేచే, రాత్రి నిద్రపెట్టి ఉండదు. చర్చి ఓపెనింగ్కి
నిద్రలో ఎవరికి? ఆ 2 రోజుల్లో ఈ పనులు జరుగుతుంటే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుండేది. ఇక్కడ గోడ అవ్వలేదు, ఇక్కడ సున్నాలు అవుతాయి, ఇక్కడ సీలింగ్ అవుతుంది. డేట్ ఏమో 20, సమయం తక్కువ, పనులు ఎక్కువ. హాయిని కొట్టకపోతే అక్కడే ఉండిపోతారు వాళ్ళు. యెహోషువ జీవితాన్ని చూస్తుంటే ఉదయమున యెహోషువ వేకువన లేచుట ఎంత త్వరపడుతూ ఉన్నాడో, ఎంత జనులను త్వరపెడుతూ ఉన్నాడో. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఈ మాట నాకు చాలా అర్థవంతంగా అనిపించింది. దేవుని కార్యాలు చేయటానికి త్వరపడాలి అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాట చదివాను, దేవుడు నన్ను ఎంతో భారభరితంగా, నాకు చాలా భారం కలిగింది ఈ మాట దగ్గర. ఉదయమున యెహోషువ వేకువన లేచి, ఏమండి ఆయన స్థానం ఏంటో తెలుసా? కొన్ని లక్షల మందికి నాయకుడండి. అలాంటి నాయకత్వం కలిగిన యెహోషువ ఇదిగో దేవుని ప్రణాళికను నెరవేర్చటానికే త్వరపడుతూ ఉన్నాడు. త్వరపడుతూ వేకువన లేస్తున్నాడు, త్వరపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు, జనులను సిద్ధపరుస్తున్నాడు. నేను అందుకే దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో మనం ఎంత తొందరపడుతున్నాం, ఎంత త్వరపడుతున్నాం, ఎంత వేగిరపడుతున్నాం. నేను అంటాను, సమయం లేదు. నేను ఎప్పుడు ఒక మాట నా హృదయంలో అనుకుంటాను, మనిషి జీవితం చాలా తక్కువ. ఈరోజు వస్తున్నటువంటి ప్రతి డిసీజ్ చూస్తే ఏ దినము ఏ క్షణము ఎప్పుడు పోతాడో మనిషి తెలియదు. మరి పోయే టైం కల్లా నీకు ఇచ్చిన అసైన్మెంట్లో ఎంతవరకు నువ్వు దాన్ని నెరవేర్చావు అని దేవుడు అడుగుతాడు. నాకు రాత్రి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ సమయం చాలా తక్కువ కదా, నీ సమయంలో నీ ఉద్యోగానికే సగం జీవితం అయిపోయింది కదా, నీ భార్య పిల్లలతోనే సగం జీవితం అయిపోతుంది కదా, నీవు పరలోకానికి వెళ్తే ప్రభువు ముందర నిలబడితే నా కోసం ఏం చేసావంటే కాస్త సమయాన్ని ఇచ్చాను ప్రభువా అని నువ్వు చెప్తే నీకు సిగ్గుపడే పరిస్థితులు అక్కడ ఏర్పడితే నువ్వు ఎలా తలెత్తుకుంటావు? దేవుడు నాతో మాట్లాడుతున్న మాట మీ ముందుకు చెప్తా ఉన్నాను. దేవుని కార్యాల పట్ల వేగిరపాటు క్రైస్తవ జీవితాల్లో ఈరోజు భూమి మీద చాలా తక్కువైపోయిందండి. ఎందుకంటే మనం చూస్తే ఈ యొక్క యెహోషువ ఆలోచన ఏంటో తెలుసా? ఓడిపోయిన చోటలేని విజయాన్ని సాధించాలి. మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఓటమి చెందాడో అక్కడ విజయాన్ని పొందుకోవాలి. ఈరోజు యెహోషువ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు, హాయిని విడిచిపెట్టి, అది కాకపోతే ఇంకో పక్క నుంచి అది వదిలేసి ఇంకొకటి కొట్టవచ్చు, అలా డ్రిఫ్ట్ అయ్యి పక్క నుంచి వెళ్ళొచ్చు. యెహోషువ లేదు, అబ్రహాము నడిచిన ప్రతి స్థలాన్ని యెహోషువ సొంతం చేసుకోవాలి. ఈ హాయిని కొట్టక ముందు ద్వితీయోపదేశకాండంలో మోషే మీరు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు, అక్కడ మీరు ఒక బలిపీఠాన్ని కట్టాలి, అక్కడ దేవునిని మీరు ఆరాధించాలి. యెహోషువ ఊరికే అంత అమాయకుడేం కాదు. ఓడిపోయినటువంటి స్థలం మీద విజయాన్ని, ఓడిపోయిన చోట విజయాన్ని స్వతంత్రించుకోవడానికి ఈరోజు యెహోషువ ఎంత త్వరపడుతున్నాడో నేను అంటాను. ఏ స్థలంలో సాతాను మనల్ని ఓడించాడో, ఏ ప్రదేశంలో మన జీవితంలో ఓడిపోతా ఉన్నామో, ఏది మన లైఫ్లో మన ఆత్మీయ పోరాటంలో సాధించలేకపోతా ఉన్నామో అలాంటి చోట తిరిగి దానిని సాధించగలగడానికి ఇదిగో ఈ ఉదాహరణ మనకి యెహోషువ చెప్తా ఉన్నాడు. వేకువన లేచి జనులను వ్యూహపరచి, ప్లానింగ్ ఇస్తున్నాడు. నాకు దేవుడు ఇది చెప్పాడని చెప్పి అతను ఉంచుకోలా. జనులను వ్యూహపరచి ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి ఉండిపోలేదండి యెహోషువ, ఇక్కడ ఆగిపోలేదండి యెహోషువ. ఈసారి యెహోషువ సీన్లోకి వచ్చాడు. దేవుడు ఏదైతే వ్యూహాన్ని ఇచ్చాడో గొప్ప ధైర్యంతో ఉన్నాడు. ఇంతకు ముందు ఆ ధైర్యం పోయింది. ఎందుకో తెలుసా? అన్ని వేల మంది వెళ్ళిపోయారు. ఈసారి దేవుని ప్రణాళిక ఎలాగైనా నెరవేర్చాలి, ఈసారి మిస్ అవ్వకూడదు. నేను రాత్రి 4 గంటలకు నాకు ఎవరో లేపుతా ఉన్నారు, నువ్వు ప్రార్థన చేయి అంటే నాకు అటు ఇటు దొరుకుతున్నాను, కానీ నా మనసు ఇంకా ప్రార్థన చుట్టూనే తిరుగుతుంది. లేచాను, మళ్ళీ కళ్ళు మూసాను, ఏదో ఇంకా తెల్లవారలేదు అనుకున్న ఒకవేళ సెల్ ఓపెన్ చేస్తే తెలివి వచ్చేస్తే మళ్ళీ కొనుక్కుతున్నాను. నా మనసు ఆగలేదు, ఏంటో నాకు ఇంకా ప్రేరేపణ ఆగట్లేదు అని చెప్పి ఇలాగ తీసి ఇలా చూస్తే 4:35 అయింది. అమ్మో టైం అయిపోయింది అనుకుని ఇక తన్ను కూడా లేపలేదు, బాగా టైర్డ్ అయిపోయింది.
నేను వెళ్ళి గదిలోకి వెళ్ళిపోయాను, వేరే గదిలోకి వెళ్ళిపోయి ఇలా కుర్చీలో కూర్చొని వాక్యం తీసి ఇలా అంటున్నాను. నా మనసు అంతా నా ఆటోమేటిక్గా నేనేం చేస్తానో నాకు తెలియట్లేదు. నేను ఏడుస్తాను, ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకే తెలియట్లేదు. నేను ఇలా బైబిల్ ఓపెన్ చేసేసి ప్రార్థన చేసుకొని అలా కళ్ళు మూసుకొని వాక్యం ధ్యానిద్దాం, దేవుని మాటలు ధ్యానిద్దామని అలా ఉండిపోతుంటే చాలా దినాలు నేను అనుకున్నాను, ప్రభువా నేను ఈ దినం ఒక వాగ్దానాన్ని పొందుకోవాలి. చాలా దినాలైంది నేను ఒక అంశం కోసం ప్రార్థన చేసి, ఈరోజు నేను ప్రార్థన చేస్తానని దాదాపు 1:35 నిమిషాలు ఒక అంశం కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తే నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ప్రార్థనలో 3 అంశాలు పెట్టాను. తర్వాత ఆ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, నేను బైబిల్ అలా ఓపెన్ చేస్తుంది, నేను ఎప్పుడు అలా చదవను, నాదొక సీక్వెన్స్లో ఉంటుంది. 66వ అధ్యాయము ఆఖరి 13 నుంచి కూడా ఆఖరి వచనం వరకు నేను చదువుతున్నాను. నా కళ్ళు అలా ఆ అక్షరాల మీద వాటర్ పడిపోతే నేను అన్నాను, ప్రభువా ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఎందుకు ఈ మాట చెప్పని తెలుసా? హాయి పట్టణం దగ్గరే పొందాలి విజయం యెహోషువ. యెరూషలేములోనే ఎందుకు ఆదరించబడాలి? ఇంకో చోట ఆదరించబడచ్చు కదా? లేదండి, లేదు, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అని చెప్పి ఆ కింద అంటాడు, నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది విపరీతంగా. నేను అది కూడా ప్రభువా నాకు బలం ఇస్తే నీ పని చేస్తా, నాకు ఆరోగ్యం ఇస్తే నీ కోసం పరిగెడతా. ఆ రోజు కాలేబు ఎలా పనిచేశాడో, యెహోషువ ఎలా పనిచేశాడో నేను అనుకున్నాను. నిన్న గోడకు సున్నం వేయాలంటే నాకు బాగా నొప్పి వచ్చేస్తుంది, స్టూల్ ఎక్కాను నొప్పి పోయింది కదా, స్టూల్ ఎక్కాను నడు నొప్పి పోయింది. రాత్రి ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చింది. నేను ప్రార్థన చేసిన తర్వాత ఆయన అంటాడు, ఇదిగో మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తుంది, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. 14వ వచనంలో యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. అబ్బా చాలండి, ఈ మాట చదివాను. కింద చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు చదివి ఒక్క దగ్గర 22వ వచనం దగ్గర నేను ఆదరించబడ్డాను. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు. నో, ఈసారి ఫెయిల్ అవ్వని చెప్తున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? నేను ఏదైతే ఓ కొత్త ఆకాశాన్ని తయారు చేయబోతున్నానో, ఓ క్రొత్త భూమిని తయారు చేయబోతున్నానో, నేను అప్లై చేసుకున్నాను, ఈసారి నువ్వు ఫెయిల్ అవ్వవు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఈ మాట చెప్పండి తెలుసా? త్వరపడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టేస్తాను త్వరగా, మీకు కూడా వాక్యం అర్థం అవ్వడం కోసం చెప్తాను. యెహోషువ వేకువన లేచి జనులను, పెద్దలను అందరిని వ్యూహపరిచి పదండి మనం వెళ్దామని ప్లాన్ని, ప్రణాళికను అమలు చేస్తూ ఒక 5,000 మందిని పట్టడానికి అవతల పెట్టాడు. ఒక 5,000 మందిని పట్టడానికి అవతల పెట్టాడు. వినండి, జనులను నీవు సిద్ధపరచకపోతే, నేను ఒక ప్రశ్న వేస్తాను, మేము రామండి అంటే యెహోషువ ఏం చేయగలడు? ఇదేం ప్లాన్ అండి బాబు, మమ్మల్ని వెనకాతలు ఉండమంటావు, నువ్వు ఎదర ఉండమంటున్నావు. మీరేమో 30,000 మందికి 25,000 మంది మీరు ఉంటారు, మేము 5,000 మందిని మమ్మల్ని ముందేసేస్తారు. చూసారంటే ముందు ఎవరికి పడుతుంది? ఎవడైతే మాటుగాండ్రుగా ఉన్నారో వాళ్ళకి దెబ్బ పడిపోతుంది. బాబోయ్ మేము రాము అనలేదు జనులు. ఎంత ప్రిపేర్ చేశాడో యెహోషువ, మీకు అర్థమవుతుందా? అక్కడ దేవుడు ఈయనకు ఒక దర్శనమో లేకపోతే ఒక ప్రణాళికో ఒక కార్యం చేయమని చెప్పినప్పుడు, నా కుటుంబంలో నా బిడ్డలు కానీ, నా బంధువులను కానీ, నా తోటి సహోదరులను కానీ నేను ఎంత ప్రిపేర్ చెయ్యకపోతే, ఇదిగో హాయి లాంటి పట్టణం మీద విజయాలు రావు. అందుకే నేను ఇక్కడ చదువుతుంటే నాకు అర్థమైంది, ఆయన జనులను సిద్ధపరిచి ఇప్పుడు ఆయన దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో చాలా త్వరపడుతున్నాడు. మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తానండి. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి ఉండదు. మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఈ మాటలన్నీ మనకు అవసరమే. ఎందుకంటే బేతేలుకును హాయికి మధ్య పొంచి ఉండడాన్ని మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే? ఈ హాయి పట్టణం కావాలి, ఈ హాయి పట్టణంలో ఉన్నటువంటి దుర్మార్గత పోవాలి. మీకు ఇంతకు ముందు చెప్పాను, అబ్రహాము నడిచినటువంటి ప్రతి స్థలము దేవునికి కావాలి.
కదా. మీరు ఆది కాండంలో కానీ చదివితే తీయద్దు, మీకు తెలిసిన మాటే. 12వ అధ్యాయంలో తన ప్రారంభ జీవితంలోనే అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? తన యొక్క ప్రయాణంలో బేతేలుకును హాయికిని మధ్య ఓ బలిపీఠాన్ని కట్టడాన్ని మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఎప్పుడు కట్టాడు అబ్రహాము బలిపీఠాన్నో తెలుసా? కొన్ని వందల సంవత్సరాలకు ముందు అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టాడు. మీరు ఆ మాట మనసులో పెట్టుకోవాలి. కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఒక బలిపీఠం, ఒక దేవునికి ఆరాధించబడే ఓ బలిపీఠం అక్కడ ఉండేది. ఈరోజు హాయి పట్టణం దగ్గరకు వచ్చేసరికి అక్కడ బలిపీఠం కనబట్టలేదు. ఎందుకు, ఎలా కనబట్టలేదని మీరు చెప్తారు. తర్వాత మీరు చదవండి, ఆ వచనాలను చదివితే మీకు అర్థమవుతుంది. ఆ తరువాత చివరాఖర్లో యెహోషువ అదే ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఓ బలిపీఠాన్ని యెహోషువ కడతా ఉన్నాడు. అది తర్వాత సంగతి. ముందు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. త్వరపడాలి దేవుని కార్యాల కోసం. త్వరపడకపోతే, ఇప్పుడు నేను అడుగుతానండి, మనకు తొందర లేదనుకో, ఒకడికి తొందర ఉంది, ఉందా? నేను అంటాను, ఈ గ్రంథంలోనే మనం చూద్దాం. ఇప్పుడు వేకువన లేచి యెహోషువ జనులు ఆ పట్టణం మీద త్వరపడి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చూశాడు ఒకడు. చదవండి అక్కడ 14వ వచనంలో ఒక్క మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఈ మాట మన హృదయాల్లో రావాలి. ఎందుకో తెలుసా? యుద్ధానికి వ్యూహం ఉంది, యుద్ధానికి సైన్యం ఉంది. త్వరపడకపోతే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ఎదురుగా ఉన్న హాయి రాజు ఇదంతా గమనిస్తున్నాడు. అరే, వీళ్ళు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, వీళ్ళని ఒక మాట రాశాడు, మీరు చదివారా? హాయి రాజు దానిని చూచి అతడును అతడి జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి, ఈడికి మనకు ఈ యెహోషువ కంటే గాబరెత్తిపోతాడు వీడు. ఎవరు? హాయి రాజు. మీకు అర్థం చేసుకోవాలి దేవుని మాటలను. నువ్వు త్వరపడకపోతే, నేను త్వరపడకపోతే దేని కొరకు తెలుసా? దేవుని ప్రణాళికలు నెరవేర్చడంలో త్వరపడాలి. దేవుని ప్రణాళికను నెరవేర్చడం నువ్వు త్వరపడకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? ఒకవేళ వీరు అలాగే చూస్తూ ఉంటే, వీళ్ళని చూసినాడు ఒక రాజు ఉన్నాడు, ఆడు సైతాన్ గాడు. త్వరపడి పెందల కడే లేచి యుద్ధము చేయటానికి బయలుదేరిపోతున్నాడు. వింటున్నారా? నేను ఇక్కడ ఆలోచుకున్నాను. నా జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో మనకంటే ముందు సాతాను త్వరపడుతున్నాడు. మన మీద దాడి చేయటానికి, ఎదురు దాడి చేయటానికి, ఆత్మీయ జీవితాన్ని పతనం చేయటానికి, ఇదిగో కనాను చేరకుండా హాయి దగ్గరే ఆపేయటానికి. ఎంత పట్టణం అండి హాయి? వింటున్నారా? నేనంటాను, చిన్న పాపం దగ్గరే ఆగిపోవచ్చు పరలోక రాజ్యం నాకు, కదా. పెద్ద పాపాలేవి నా దగ్గర లేవు, పెద్ద పాపాలేవి నా దగ్గర లేవు. చిన్న పాపము దగ్గర కనానుకు వచ్చేసాను, బట్ ఇప్పుడు దాని స్వాస్యాన్ని, దాన్ని అనుభవించలేకపోతున్నాను. వీళ్ళు ఇంకా చాలా ముందు, వాళ్ళ ముందు ఇంకా చాలా పట్టణాలు ఉన్నాయి. వారు చూసిన ప్రదేశాలు చూస్తే సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాలు ఆ ముందున్నాయి. నేను అడుగుతున్నాను, దీంతో మనం సరిపెట్టుకోవడానికి లేదండి. ప్రభువా, మాకు మందిరం ఇచ్చావు, మాకు రక్షణ ఇచ్చావు, చాలు ప్రభువా అని సరిపెట్టుకోవడానికి లేదండి. ఎందుకో చెప్పనా? అసలు పోరాటం ఇక్కడే ఉంది, అసలు ప్రయాణం ఇక్కడే ఉంది. నేను చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న మాట తెలుసా? స్టీఫెన్, నీవు త్వరపడాల్సిన సమయం ఇదే. ఎందుకో తెలుసా? హాయి పట్టణం దాటితే చాలు, ఇక నీ ముందు 33-34 మంది రాజులు ఇంకా యెహోషువకి తిరుగు లేకుండా యుద్ధం చేశాడు. ఓ చిన్న పాపం కనానుకు చేరకుండా ఆపేస్తే ఆపింది. నేను ముందు చెప్తాను. అందుకే త్వరపడాలి, సిద్ధపడాలి, వేగిరపరచాలి. మీకు తెలుసు, అబ్రహాం కోసం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఏ విషయాల్లో త్వరపడాలో తెలుసా? 2 విషయాలు చెప్పి ముందు వచనాలకు వెళ్ళిపోతాను. ఇంతకుముందు చాలాసార్లు అన్న చెప్పారు, నేను చెప్పాను. అబ్రహాము 18వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము పరిస్థితులు వేరు. అబ్రహాము 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. ఇదిగో 18వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాము పరిస్థితులు వేరు. గుడారము దగ్గర ఎండవేళ అలా ఉంటుంటే అబ్రహాముకి ఇదిగో సడన్ గా 3 వ్యక్తులు అబ్రహాము ఎదుట నిలబడ్డారు. నేను అడుగుతున్నాను, అబ్రహాము ఒకవేళ ఆ దినమున త్వరపడకపోతే, నా మాట మీరు కరెక్ట్ వెర్షన్లో అర్థం చేసుకో, అలా ఎండవేళ గుడారము దగ్గర అప్పుడే తిని హాయిగా ఉండుంటాడు. నిద్రావస్థలో కళ్ళు మసకబారిన అలా చూస్తూ ఉంటే 3 వ్యక్తులు కనిపించారు. సర్లేని కాస్త ఎవరోలే అనుకొని పొరపాటున అబ్రహాం ఆ దినం
ఎలా అయిపోయి ఉంటే. జస్ట్ అండి, మాత్రం కాదు. నేనేమంటానంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోతుంది అది. ఇలా చూసి ఇలా లోపు 3 వ్యక్తులు కనిపించారు, మళ్ళీ చూశాడు, తేరు చూశాడు అటేసారి. ఇలా యెహోవా కనిపించి ఇప్పుడు చూస్తే తేరు చూశాడు. అబ్రహాము త్వరపడిన విధానం చాలాసార్లు మీకు వర్ణించాం. ఆ 18వ అధ్యాయంలో ఒక ముసలి వ్యక్తి యొక్క త్వరపడు, దేని కొరకు చెప్పండి త్వరపడుతున్నాడు? అమ్మా, దేవుడు వచ్చాడని త్వరపడుతున్నాడు. అది దేవుడు వచ్చాడని త్వరపడడం మంచిదే. ఆ 3 వ్యక్తులు ఆకలితో ఉన్నారనే అన్నం కావాలని వచ్చారా అబ్రహాం దగ్గరకు? దేని కొరకు వచ్చారు? అబ్రహాం ఏం చేస్తున్నాడు 3లో? అబ్రహాముకి ఎలా అర్థమైంది? ఆ జ్ఞానం ఎలా వచ్చింది? వాళ్ళకి ఆహారం కరువా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాముకి సమయం లేదు. 75 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి అబ్రహాం లైఫ్లో. అర్థమవుతుందా? 75 ఇయర్స్ అబ్రహాం జీవితంలో వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఎంత అబ్రహాంకి తెలీదు. అదే నాకు రాత్రి బాధ అనిపించింది. ఐ డోంట్ నో మై లైఫ్. ఎంతవరకు వెళ్తానో నాకు తెలీదు. నేను ఎంత కిలోమీటర్స్ ప్రయాణం చేస్తానో నాకు తెలీదు. ఈ మాట చదివాను, అబ్రహాము 75 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు అబ్రహాం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లా. అర్థమవుతుందన్నమాట. ఎంతవరకు అబ్రహాంకి వేస్ట్ అయిపోయింది, ఇక వేస్ట్ చేసుకోవాలని అబ్రహాం అనుకోలా. అందుకే వాళ్ళ 3 ఎవరో తర్వాత పక్కన పెట్టండి. ఆ 3 ఎండవేళ చూశాడు. అమ్మో పాపం ఎండను పడి వచ్చారు, వీళ్ళకి ఏదైనా ఆహారం పెట్టాలి. ఇప్పుడు పరిగెడుతున్నాడండి అబ్రహాం ఆతిథ్యం ఇవ్వటానికి. ఎవరు ఆ వ్యక్తులు? వాళ్ళకి ఏం కరువు వచ్చింది, ఏం కొద్ది వచ్చింది, పరిగెడిపోతున్నాడండి. తన్నిసుకుంటే అనిపిస్తుంది. త్వరపడి అలా ఆవిడ్ని పిలుస్తున్నాడు. ఆమె ముసలామె కబగబా వెళ్ళి మంచి కాస్ట్లీ ఫుడ్ వాళ్ళకి ప్రిపేర్ చేయమని చెప్తున్నాడు. ఏమయ్యా, నీకు 75 సంవత్సరాల తర్వాత మతి గట్ట చెడిపోయినట్టుంది, ఏదో ఒకటి చేస్తాను కదా అంటారు. ఏదో ఒకటి చేస్తాను కదా, నువ్వు అలాంటి పిండి తెచ్చేసి మెత్త కలుపు. ఇలాంటి భక్తులు కరువైపోయారండి. త్వరపడుతున్నాడు. ఓ దూడను తెచ్చి పనులకి ఇచ్చారు. వాళ్ళు గబగబా గాబరైపోయి మళ్ళీ చేస్తారు. ఎందుకు తెలుసా? ఈయన గాబరు పడుతుంటే మమ్మల్ని కూడా, ఇప్పుడు అన్న గాబరు పడుతుంటే మేము కూడా గాబరు పడాలి. నాకు చాలా నచ్చింది ఆతిథ్యం ఇచ్చుటలో. సచ్ ఏ బ్యూటిఫుల్ పర్సన్ తెలుసా అబ్రహాం. పరిగెడుతున్నాడు. ఈరోజు సేవకులు ఇంటికి వెళ్తే తిండి కోసం వచ్చేస్తున్నారు అంటున్నారు. అరే దేవుడు చెప్పాడబ్బా ఆతిథ్యం ఇవ్వమని, ఆతిథ్యం చేయమని దేవుడు పెట్టాడు. నువ్వు పెడితే నీకు దీవెన, నువ్వు ఇస్తే నీకు దీవెన, నువ్వు ఆశీర్వదించబడతావు. వాక్యం ఎవరైతే ఉపదేశం పొందుకుంటున్నాడో యువతల వాడికి ఉపదేశం వినేవాడు ఖచ్చితంగా అది నువ్వు చెయ్యాల్సిన బాధ్యత. అబ్బా దేవుని ఆజ్ఞలు డ్రిఫ్ట్ చేసేస్తాం మనం. అదే నాకు కాదు, ఆడికి కాదు, ఇది కాదని ముందుకు వెళ్తున్నాను. అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడంలో పరిగెడుతున్నాడు. మా ఇంటికి ఎవరు వచ్చినా, ఏ సేవకుడు వచ్చినా మా ఇంటికే పంపించండి అని మేము కూడా చెప్పేవాళ్ళం. వాళ్ళు కూడా మా ఇంటికే. కొన్ని 100 మంది సేవకులు నా గృహంలో ఆతిథ్యాన్ని తీసుకోవడం నేను చూశాను. నేను అదే నేర్చుకున్నాను. నా భవిష్యత్తులో నా బిడ్డలకు కూడా నేను అదే చెప్పానా? చెప్తాను. నేనేమంటాను తెలుసా? త్వరపడు. ఓ వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, అతని అబ్రహాం. అతను ఆతిథ్యం ఇవ్వడానికే త్వరపడట్లా. నేను వాక్యాన్ని తీస్తే టైం అయిపోద్దని తీయట్లేదు. అతను ఆతిథ్యం ఇవ్వడానికే త్వరపట్ల. ఓ రోజు దేవుడు 22వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా, నీవు ప్రేమించిన నీకు ఒక్కడే నీ కొడుకు నాకు బలిచ్చి అంటాడు. అవుతుందా? నేను అడుగుతున్నాను, అవుతుందా? అవదు. నీ ఒక్కడే కొడుకు అంటున్నాడు. ఇస్మాయిల్ ఉన్నాడు కానీ దేవుడు కౌంట్ చేయట్లా. నీకు ఒక్కడే కొడుకు కదా, ఆడిని ఇచ్చే అంటున్నాడు. ఆ మాట కళ్ళంటే నీళ్ళు వస్తాయండి. ఒక్క కొడుకుని ఇచ్చేయమంటే తల్లులుగా మీరు ఇవ్వగలరా? తండ్రి ఇవ్వలేడు, తల్లి ఇవ్వలేదు. తల్లికి చెప్పలా. ఇప్పుడు తండ్రి కొంచెం కఠినంగా ఉంటాడు కదా, హృదయం గట్టిది కదా. తండ్రికి చెప్పిన తర్వాత నేను అనుకున్నాను,
ఉదయాన్నే పెందలకడ అబ్రహాము లేచి అని దేవుని ఏంటండి అతను ఆ వృద్ధాప్యంలో పెందలకడ అబ్రహాము లేచిపోయి తన కొడుకుని లేపేస్తున్నాడు. అరే లేరా, మా వాడిని లేపాననుకో అన్న లెగిస్తాను నాకు 10 నిమిషాలు అంటాడు. ఈ పిల్లల్ని లేపామనుకో 10 నిమిషాలు గంట ఉదయాన్నే లెగిసిపోవడం కాకుండా ఇసాకు లే ఐజక్ లెగిసిపోయాడు. అతను ఎంత భక్తుడో. మేము మొన్న శుక్రవారం కూడా ఇస్సాకు భక్తి జీవితం కొంత ధ్యానం. అతను ఎంత భక్తుడో. అతను లేచిపోయాడు, పనోళ్ళని రెడీ చేస్తున్నాడు. ఎక్కడికంటే ఆ మోరియా ప్రాంతానికి వెళ్ళడానికి 3 దినాలు పట్టిందంటే ఎంత త్వరపడి వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు తెలుసా? బలి. నేను అడుగుతాను, నేను ఇక్కడ ఏదో అనుకున్నాను, దేవునికి బలి అర్పించటానికి ఎంత త్వరపడుతున్నాడు అబ్రహాము. నో, నేను ఇక్కడే కాదు, నేను చాలా చోట్లకి వెళ్తుంటాను కదా, వాక్యం టైంకో, ఆ కానుకల టైంకో, లేకపోతే ఆరాధన టైంకో, వల్ల టైంకో జనాలు కనబడుతుంటారు. ఏమన్నా చాలా చోట్ల అలాగే కనబడతారు. నేను అంటాను, ఒక కొడుకును బలి ఇవ్వటానికి పరిగెట్టి అబ్రహాం వెళ్ళిపోతుంటే ఈరోజు దేవుడు అడుగుతాడు, దేవునికి నీవు వచ్చి ఇక్కడ బలి అర్పించటానికి ఏది తొందర నాన్న అని అడుగుతాడు. ఏమండి, మనం అనుకుంటాం కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మన అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్యూటర్ కొడితే అక్కడ ఓపెన్ అయినట్టు అక్కడ కూడా ఇలా స్క్రీన్ టచ్లో ఇలాగంటే పడిపోతుంటుంది. 7 నుంచి 10, 10 నుంచి 2, 2 నుంచి 6 ఎప్పుడు పడుకున్నావో డీటెయిల్స్. మీరు బ్యాంక్ అకౌంట్కి వెళ్తే సంవత్సరం డీటెయిల్స్ కావాలి, టక వచ్చేద్ది. అక్కడ టైమింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏమండి, మనకు నేర్పించిన టెక్నాలజీ అయింది. నేను ఏం చెప్తాను సార్, బలి అర్పించటానికి ఒక వృద్ధుడు పరిగెడతాడు. నేను అంటాను, బలి ఏ బలి కావాలి ఇప్పుడు దేవుని తెలుసా? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన. నేను అడుగుతున్నాను, ఇప్పుడు దేనికి త్వరపడుతున్నాడో తెలుసా? అబ్రహాము కొడుకు విషయంలో, కొడుకుని బలి అర్పించటంలో అబ్రహాము తన మనస్సును కంప్లీట్గా విరిచేశాడండి. నో, నేను అడుగుతున్నా, నేను ఒకే ఒక ప్రశ్న నాకు నేను వేసుకున్నాను, ప్రభువా, నేను నా జీవితంలో నీ సన్నిధికి, నీ ఎదుట బలి అర్పించటానికి ఏ విషయంలో నా మనస్సును నేను విరిచేయాలి? మీకు అర్థమవుతుందన్నమాట. చెల్లి, అర్థమైందా? ఏ విషయంలో నీ మనస్సును నువ్వు విరగ్గొట్టడం అంటే నువ్వు త్వరపడ్డావని అర్థం, అంతే. సింపుల్గా చెప్పాలంటే ఆ మాట విరగ్గొట్టడం అంటే, ప్రభువా, నీకు నేను ఒక బలి అర్పించటానికి త్వరపడలేకపోతున్నానంటే, నువ్వు విరగ్గొట్టలేకపోతున్నావంటే నీలో బలి అర్పించడం విషయంలో త్వరపాటు, వేగిరిపాటు, సిద్ధపాటు లేదనే దేవుడు కౌంట్ చేసుకుంటాడు. చాలా విషయాల్లో విరిగిపోవాలండి, చాలా విషయాల్లో మనస్సును చంపేసుకోవాలండి. నేనే కాదు, మీరే కాదు, క్రైస్తవ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఏదున్నా దాన్ని విరిచేయాలి, దాన్ని నలిపేయాలి, దాన్ని అక్కడితో ఆపేయాలి. లేకపోతే హాయి పట్టణం మీద యెహోషువకి విజయం రాదు. అబ్రహాము దేవుడి దగ్గర ఎంత పేరు సంపాదించుకొని ఉండేవాడు కాదు. మనకి మాదిరి అబ్రహాము కాదు. ఆతిథ్యం ఇచ్చుట్లో కానీ, బలి విషయంలో కానీ అబ్రహాము తొందర చాలా గొప్పది. ఓసారి తొందర పడాలండి. నేను మాటికి త్వరపడాలి, వేగిరి పడాలి, సిద్ధపడాలి. ఎందుకు తెలుసా? ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుంది, దేవుని ఆలోచన ఎప్పుడు నెరవేరుతుంది. ఇంకా అలాగే ఉండిపోతే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఎప్పుడు ఫుల్ అవుతుంది. అది నా ఆలోచన. నాకు భారం కలిగిన మాట ఏంటంటే, ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా అలాగే కాదు. నా జీవితంలో దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా ఉండటానికి ఏవో ఇంకా అడ్డుగా ఉన్నాయి. అవి అడ్డుపోతేనే నా జీవితంలో దేవుని కార్యాలు నెరవేరుతాయి అని నాకు అర్థమైంది ఈ మాట దగ్గర. అందుకే నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, బిడ్డల విషయాల్లో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, లేకపోతే సేవ, పరిచర్య, ప్రతి దాంట్లోని కూడా ఒక దగ్గర ఆగిపోతుంది ఆత్మీయ జీవితం అంటే. ఇంకా ఏదో సిద్ధపాటు, త్వరపాటు మనలో లేదు అనేది మనం అర్థం ఉండిపోకూడదండి. ఆత్మీయ జీవితం ఈ రోజు రేపు కనిపించడం తెలుసా?
రేపు నువ్వు ఈ గట్టు దాటితే నువ్వేమవుతావో తెలియని జీవితం కోసం ఇందాక అన్న చదివించినప్పుడు ఆయన ఓ మాట అక్కడ ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ అధ్యాయంలో చదివితే ఆ మాట ఓ దగ్గర చదివారు 140వ కీర్తనలో ఓ మాట, ఈ యుద్ధంలో ప్రభువైన 7వ వచనం, యెహోవా నా రక్షణ దుర్గమని చెప్పి, యుద్ధ దినమున నీవు నా తలను టెన్షన్ అనిపించలేదు ఈ మాట చదివినప్పుడు నాకు. అది నేను చెప్పాలనుకుంటాను. ఇప్పుడు పోరాటం ఎవరితో, మనుషులతో పోరాడితే మనం తగువు ఒకవేళ ఎక్కువ అవుతుంది, కానీ అది అంతకి తీరదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు పోరాటానికి దిగు, నువ్వు యుద్ధానికి దిగు, యుద్ధ దినమున ఆయన నీ తలను కాశాడో లేదో మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ త్వరపడాలి. ఓసారి దేవుడు, నేను చెప్పిన మాట చాలా శ్రద్ధగా మీరండి, పిల్లలు కూడా ఇటు చూడండి. లోతు అనే భక్తుడు అక్కడ ఉన్నాడు, నీతిమంతుడైన లోతు అనే దేవుని వాక్యం చెప్పింది. లోతు నీతిమంతుడే, అబ్రహాము దగ్గర పెరిగినోడు లోతు. అబ్రహాము దగ్గర పరిచర్యలో లోతు మంచి సహవాసంలో పెరిగినోడు లోతు. ఓసారి అబ్రహాము దగ్గర పెరిగిన లోతు మధ్య చిన్న కాంట్రవర్సీ వచ్చింది. లోతు తన మానాన తన వెళ్ళాడు, అబ్రహాం తన మానాన తన ఉండిపోయాడు. ఒక దినాన్న లోతు ఉండే పట్టణం మీద దేవుని ఉగ్రత వచ్చింది. వినండి, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు లోతు ఉండే ప్రాంతం మీద దేవుడు అబ్రహాము మొర విని లోతును రక్షించడం కోసం ఆ ముగ్గురులో ఇద్దరు వెళ్ళారు అక్కడికి. దేవుడు వెళ్ళాడు. దేవుడు ఎందుకు వెళ్ళాడు? లోతును అక్కడి నుంచి బయటికి తీసుకురావాలి. అసలు కాంటాక్ట్ ఏంటో తెలుసా, లోతును దేవుడు బయటికి తీసుకురావాలి. విచిత్రం ఏంటో అంటే, లోతు దగ్గరికి వెళ్ళాడు, లోతు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ రాత్రి అక్కడ వీళ్ళు చెప్పారు, నీకు ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని చెప్తే ఉన్నారని చెప్పి అల్లుళ్ళని వాళ్ళు వీళ్ళు బతిలాడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, లోతుని హేళన చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అక్కడ, నీవు ఎవరెవరైనా ఉంటే వాళ్ళని ప్రిపేర్ చేసి బయటికి లాక్కోవాలి, నీకు ఇప్పుడే ఆప్షన్ అని చెప్పాడు, అవకాశం మళ్ళీ రేపు రాదు అని చెప్తే ఈయన మొత్తానికి అడిగాడు, వాళ్ళు హేళన చేస్తారు. మీకు చూపిస్తాను 19వ అధ్యాయం 13లో ఆ మాట ఉంది. యెహోవా దానిని నాశనం చేయుటకు పంపినని చెప్పగా 14వ వచనం. 14 ఆగండి. లోతు జీవితం ఎక్కడ ఆగిపోయిందో తెలుసా? ఎగతాళి దగ్గరే ఆగిపోయింది. దట్ ఈజ్ మై పాయింట్. అంతే, మీరు అర్థం చేసుకోండి. లోతుని ఏం చేశాడు, నువ్వు రా అని చెప్పాడు, పాపం విన్నాడు, వెళ్ళాడు, అల్లుడి దగ్గరికి వెళ్ళి ఎగతాళి చేస్తున్నాడు. ఓ మావా ఏటేటి త్వరలో మీద నుంచి అగ్ని గంధకాలు వచ్చేస్తాయా, అల్లుడికి అల్లుడు తోటల్లుడు అందరూ కలిసి ఎటకారం చేస్తున్నారు. ఎవరిని? లోతు జీవితం ఎగతాళి దగ్గరే ఫుల్ స్టాప్ అయిపోయింది. అర్థమైపోయింది మీకు వాక్యం. ఇప్పుడు నన్ను ఎవడో ఎగతాళి చేశాడండి, నన్ను ఇక్కడ వినిపించే మాటలు ఇక్కడి నుంచి అవుట్ అయిపోతాయి. ఎందుకో తెలుసా, నాకు లైఫ్ టైం ఒక మాట ఉంది, అది ఎప్పుడు నేను మరిచిపోను. ఎగతాళి దగ్గర లోతు ఆగిపోతున్నాడు. నీ జీవితంలో ఎవడైనా నేను ఎగతాళి చేశాడు అనుకో, డోంట్ స్టాప్. ఎప్పుడు ఆగి పోవద్దు. ఎవరైనా పరిస్థితులు ఏవైనా, లోతు ఎగతాళి దగ్గర ఆగిపోయి వీళ్ళు రారులే, వీళ్ళతో పాటు నేను చచ్చిపోతానేమో అనుకోండేమో, ప్రశాంతంగా మళ్ళీ పడుకున్నాడు. నిద్ర పడుతుందా? లోతుని ఇప్పుడు దేవతలు వచ్చాడు, లోతు త్వరగా లే. ఎవరు దూతలకి త్వరపడుతున్నారు కానీ లోతుకు అసలు ఆ సిద్ధపాటు, ఆ వేగిరి. నేను అడుగుతానండి, మరణము అక్కడ ఉంది అని తెలిసి, పాపము ఆ స్థలంలో ఉందని తెలిసి నువ్వు ఎలా ఉంటావు అక్కడ? పోతే పోయారు అల్లుళ్ళో, పరలోకం వెళ్తే నువ్వే, ఆయనే. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్, దెర్ ఈజ్ నో రిలేషన్షిప్, ఓన్లీ భూమి మీదే. లోతు అల్లుళ్ళు ఎగతాళి చేసేసరికి ఇప్పుడు అంటాడు, ఆ మాట వినండి, అక్కడ ఏముందో తెలుసా? ఆ దూతలు ఏమన్నారట, లోతు దగ్గరికి వచ్చి తట్టి అంటే దాని అర్థం కరెక్టే కదా, తట్టి అంటే దాని అర్థం పడుకుని, అక్కడ అదే ఉంది. ఆ దూతలు ఏం చేస్తే తెల్లవారినప్పుడు దూతలకు నిద్ర లేదు. దూతలు ఏం చేస్తాయి, రేపు ఇంత దేవుడు అక్కడ
అరే రేపు ఈ పట్టణంలో ఓ నీతిమంతుణ్ణి బయటకు తీసుకొని రావటానికి ఆ దేవుడు ఎంత త్వరపడుతున్నాడో, ఈ భూమి మీద ఈ లోకంలో ఓ దినం, ఓ విపత్తు, ఓ ఆపద, ఈ భూమి ఆకాశములు లయమైపోతాయి, ఈ సృష్టి లయమైపోతుంది, ఈ కట్టుకున్న ఇల్లు సర్వనాశనం అయిపోతాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ భక్తుడు ఇక్కడ వీల్లేదని చెప్పి దేవుడు త్వరపడి యావత్ ప్రపంచానికి పరిగెట్టి సువార్త చెప్పి రా 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 నా మందిరానికి రా, ఈ భూమి మీద సమస్తము ఓ దినాన్న లయమైపోతాయి, ఇదిగో ఆరని అగ్ని అక్కడ ఉంది, ఆ నరకంలో పడిపోకూడదని దేవుడు త్వరపడిపోతుంటే ఆ ఆరని అగ్ని ఆ గంధకాలు వచ్చి ఈ సోదమ్మ మీద పడుతుంటే ఈయన తట్టి లేపుతున్నాడు. తట్టి లేపిన పర్సన్ ఎవరో తెలుసా? నీతిమంతుడు అని చెప్పింది బైబిల్. నేను అడుగుతున్నాను, నేను ఒకటే ప్రశ్న, నీతిమంతుడినే దేవుడు లేపితే భక్తిహీనుడి సంగతి నా వేసుకోలేము. ఎగతాళి దగ్గర ఆగిపోతే క్రైస్తవ విశ్వాస జీవితం ముందుకెళ్ళదు. ఆగిపోయాడు లోతు. ఇప్పుడు దేవదూతలట అక్కడ దేవుడు తట్టి లేపి త్వరపెడుతుంటే ఇంకా ఈయన మనస్సు అక్కడే ఉంది. ఇలా ఆవిడికి ఈయనకి అండర్స్టాండింగ్ లేదు. అలా ఆవిడ పరిగెట్టింది, కొంతసేపు పరిగెట్టింది అలా ఆయనతో వెనక్కి చూసింది, త్వరపడి ఆగిపోయింది. నేను నా మాట మీరు అర్థం చేసుకో. అరే వెళ్ళిపోవాలి బయటకు అనుకుంది. సగం దూరం వెళ్ళిన తర్వాత అమ్మో నా బంగారం, అమ్మో నా ఇల్లు, అమ్మో నా ఆస్తి వెనక్కి చూసింది. ఏమైందో తెలుసా? ఆస్తి లేదు, ఆమె లేదు. బతికుంటే ఏటట ఏ ఆకులు ఊరికే అంటారు, కానీ బతుకుంటే బొలసాకులు తింటావా? ఊరికే సామెతలు అవన్నీ. మనం బతుకుంటే ఇంకొకరిని చంపేనే తింటాం, కానీ బొలసాకులు తింటావా? అచ్చే ఊరికే సామెత ఏదో పెట్టారు, కానీ అవసరమైతే పక్కుండానే కొరికి తినేస్తారు. బతుకుంటే ఈమె వెనక్కి చూసింది, సర్వనాశనం అయిపోయింది. 5 నిమిషాల్లో తర్వాత పాఠం చెప్తాను. ఒక్క మాట మీకు చెప్పాలి. నేను ఈ మాట చెప్పాక మీ హృదయాలు కదిలించబడతాయి. ఎందుకంటే నన్ను దేవుడు కదిలించిన మాట మిమ్మల్ని కూడా కదిలిస్తాడు. దేవుని మందిరానికి త్వరపడు. నీ సమయం చాలా తక్కువ. నువ్వు ఎవరైనా కావచ్చు, నీ ఆరోగ్యం బలమైన పోయారు. ఈరోజు నొక్కే ఒక మాట చెప్తాను, వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు డూ. అంతేనా? ఉట్టు ఇంగ్లీష్ ఇది వచ్చిందల్లా పలికిడమే. వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యూ అంటే ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏడ్ చెయ్యు, కానీ ఈ పని మాత్రం చెయ్యు. త్వరపడు దేవుని విషయంలో, త్వరపడు దేవుని విషయంలో. నేను ఇక్కడ ఒక మాట, అద్భుతమైన మాట చదివాను. ఆ మాట చదివింది ముగించేస్తాను. ఈరోజు క్రైస్తవ ఆత్మీయ జీవితం ఎలాగుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం తీయండి. ఈ మాటతో మన వాక్యాన్ని ముగిస్తా ఉన్నాం. ఈ ఒక్క మాటలో నుంచి అద్భుతమైన మాట, 16వ అధ్యాయం 3వ వచనం. ఈ మాట దగ్గర నాకు ఏడుపు వచ్చిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శ్రద్ధగా ఆలకించండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలు ఎలాగొచ్చారట? దేవుడు రాశాడు, త్వరపడి ఐగుప్తులో నుంచి వచ్చారు. మీ మనసులో ప్రింట్ వేసుకోవాలి. ఎందుకు అంత త్వరపడ్డారో తెలుసా? మీరు నిర్గమాకాండంలోకి వస్తే, మీరు తీయొద్దు, మీరు అలా ఉంచుకోండి మీ వాక్యాన్ని. మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయంలోకి వస్తే అర్ధరాత్రి వేళ ఓ భయంకరమైన విపత్తు జరుగుతుంది. ఎక్కడ? ఈజిప్టులో. మీరు ఆత్మీయ కోణంలో వీటన్నిటిని ఆలోచించుకోండి. అర్ధరాత్రి వేళ ఓ భయంకరమైన విపత్తు జరుగుతుంది. ఫరో దేశంలో, ఈజిప్టులో ప్రతి ఇంటిలో ఒకడు చచ్చిపోతున్నాడు. చచ్చినోడు ఎవడో తెలుసా? ఆ ఇంటికి పెద్ద కొడుకు చచ్చిపోతున్నాడు. పశువులలో పెద్దవి అన్ని సమస్తమైన వాటిలో ప్రతి ఒక్కటి పెద్దది ఏమవుతుంది? పెద్దవాడు. ఇంట్లో ప్రతివాడు చనిపోతున్నాడు. అర్ధరాత్రి వేళ ఓ భయంకరమైన అల్లకల్లోలం జరుగుతుంది. ఆ ఇంట్లో ఏడుపు. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బయటకు వస్తే వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు బయటకు వస్తే వీరంతా శవాలే. పక్కీదులో ఎంక్వైరీ చేశారు, అక్కడ కూడా అదే పరిస్థితి. రాజుకి బయటకు వచ్చాడు, చూస్తే అర్థం కాలేదు. ఆ రాజు అంటాడు, ఏయ్, మీరు ఏదైతే
మీ దేవుడిని వెళ్ళి ఆరాధించుకుంటాను అన్నారు కదా, మీరు త్వరపడి మా దేశం నుంచి బయటికి వెళ్ళి ఆరాధించుకోండి అని చెప్పాడు. త్వరపడి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు వాళ్ళని. వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? నేను చదువుతాను ఆ మాట 12వ వచనంలో. మీరు చెప్పినట్లు 33 చదువుతాను, 34 చూడండి 12. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూట కొట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. వినండి, ఎంత త్వరపడుతున్నారు. దేనికో తెలుసా? అర్ధరాత్రి వేళ ఒక భయంకరమైన విపత్తు ఆ దేశంలో జరుగుతుంటే చూశారు. వీళ్ళు కూడా చూస్తే ఏమైంది తెలుసా? వీళ్ళుండే గోషేను ప్రాంతం హాయిగా సస్యశ్యామలంగా ఉంది. మరో దేశంలో ఉన్న ప్రతి ఇంట్లో శవాలు దెబ్బలు కుప్పలు చూస్తుంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా వాళ్ళు ఏంటట, వాళ్ళ పిండి పచ్చిగా పులియలేదు, తొట్టులో ఉంది, ఉన్న పాటున భుజాన్ని వేసుకొని పరిగెట్టారండి. నేను అడుగుతున్నా, నేను ఇక్కడే ఓ ప్రశ్న వేసుకున్నా, నా జీవితానికి ఓ ప్రశ్న వేసుకున్నా. ఇంత తొందరపడి ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వీళ్ళకి తర్వాత ఈ తొందరపాటు లేదు. దట్ ఈజ్ మై పాయింట్ అండి. ఐగుప్తు నుంచి బయటకు రావడానికి పరిగెట్టి తన్నిసుకుంటారు వాళ్ళు. వీళ్ళు పరిగెట్టి వచ్చేస్తున్నారు. ఐగుప్తులో నుంచి ఎంత త్వరపడ్డావో తెలుసా? ఉన్న పాటను వేసుకున్న భుజాన వేసుకొని పరిగెట్టి, అమ్మో ఇక్కడ మనం ఉండ వీలు లేదనేసి పరిగెట్టారండి. ఎలా పరిగెట్టారో తెలుసా? ఎర్ర సముద్రం వరకు పదండే, ఇక మనకి విమోచన విడుదల పరిగెట్టారు కదా. నేను అదే అనుకున్నాను, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏమైంది ఆత్మీయ జీవితం? నేను ఇక్కడ రాసుకున్న అద్భుతమైన మాట తెలుసా? ప్రజలు తమ పిండి ముద్ద పట్టుకొని ఐగుప్తులో నుంచి అంత పరిగెట్టి వచ్చేస్తే వీళ్ళకి ఎంత ధీమా వచ్చిందంటే 40 సంవత్సరాలు వీరి జీవితంలో సిద్ధపాటు, త్వరపాటు, వేగిరపాటు లేదు. ఆగిపోయింది వీళ్ళ ఆత్మీయ జీవితం. 6 లక్షల కాల్బలం బయలుదేరాడు, త్వరపడి బయలుదేరారు 6 లక్షల మంది. 6 లక్షల మంది త్వరపడి బయలుదేరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే లెక్కేస్తాడు దేవుడు. లెక్కేస్తే కాలేబు, యెహోషువ. నేను అనుకున్నాను, ఆ రోజు బయలుదేరిన 6 లక్షల మందిని దేవుడు అలా 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 వారి జీవితాన్ని తీసుకొస్తే ఇద్దరు కనిపించారు కనానులో. అంటే దాని అర్థం మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? నేనేం అర్థం చేసుకో తెలుసా? వీరి జీవితంలో దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని యొక్క పనుల పట్ల కానాను చేరాలనే ఆ సిద్ధపాటు కానీ, ఆ వేగిరపాటు కానీ, దేవుని ప్రణాళికను ఫుల్ చేయాలనే జీరో అండి వాళ్ళకి. ఎందుకు ఇంత ఆవేశం చెప్తుంది తెలిసి మాట? అన్ని మాట రేపింది బాగా. ఈ మాటకు నేను చాలా ఏడ్చా. రక్షణలో ఉన్న ఆతురత కొనసాగింపులో లేదన్నాడు దేవుడు నాకు. మీకు అర్థమైందన్న మాట? నువ్వు బాప్తిసం తీసుకోవడానికి నేను తీసుకుంటాను అయ్యా పాస్టర్ గారు రక్షణలో ఉన్న తొందరపాటు కొనసాగింపులో లేదనిపించింది. నేను నిజంగా ఏడ్చాను ఈ మాట దగ్గర. ఎన్ని సంవత్సరాలు అయిన తెలిసాడు బాప్తిసం తీసుకుని? ప్రభువా, కొనసాగింపులో ఏమైపోయింది ప్రభువా? మారా దగ్గర ఆగిపోతావు, మన్నా దగ్గర ఆగిపోతావు, అరణ్యంలో రఫీదీము దగ్గర నీళ్ళ దగ్గర ఆగిపోతావు. ఎందుకు ఆగిపోతున్నావు? నీ ఆత్మీయ జీవితానికి ఏమైపోయింది? దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఎగతాళికి ఆగిపోతున్నావా? మాటలకు ఆగిపోతున్నావా? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? చాలామంది రక్షణలోనే ఆగిపోయారు. దాటురా. ఏమండి, అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగి ఏం సాధించారండి? రోజు కష్టాలే, రోజు ఏం సాధించారు? అరే, ఓ అందమైన భవిష్యత్తు ముందుంటే ఈ అరణ్యాన్ని పట్టుకొని ఎలాడుతావే, తిండిని పట్టుకొని ఎలాడుతావే, ఈ నీళ్ళని పట్టుకొని ఎలాడుతావే? అరే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన నీ దేవుడు ఇవొక లెక్క. యుద్ధ కాలమున ఆయన నీ తలను కాయవాడు. నేను ఇంకా అద్భుతమైన మాటలు నా ముందున్నాయి, నేను చెప్పగలను, కానీ నేను ముగింపులోకి వస్తున్నాను. అరే, రక్షణ దగ్గర ఆగిపోతున్నావా? దేవుడు నవ్వుకుంటాడు తెలుసా? అనుకుంటున్నాం మనం కొనసాగుతున్నామని. లేదు, కొనసాగితే నీ ముందు కనాను ఉంటుంది. కొనసాగితే కాలేబు యెహోషువల పక్కన నీ స్థానం ఉంటుంది. ఎందుకు ఆగిపోతున్నావు? నేను చెప్పనా?
హాయి లాంటి పట్టణం నిన్ను ఆపేస్తుంది. ఎందుకో తెలుసా? ఓ నిర్లక్ష్య వైఖరి యెహోషువను ఆపింది తెలుసా మీకు? దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా ఓ నిర్లక్ష్య వైఖరి, పర్లేదు లేని ఒక చిన్న ఈజీనెస్ ఆపింది తెలుసా? మనకు తెలీదు, మనకి మనమే సర్టిఫై చేసుకుంటాం. లేదండి, అది కాదండి. ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? త్వరపడు, నీ కుటుంబాన్ని త్వరపెట్టు. భూమి మీద ఏమీ లేదు తెలుసా? మొన్న నాకు ఉమాకంటుంది, తమ్ముడు అన్ని కృపావరాలు నీకేనా? ఎస్. నేను అడిగాను, ప్రభువా ఇంకా నాకు కొన్ని కావాలి అడిగాను. ఎందుకు అడగకూడదు? అన్ని పనులు తమ్ముడే చేస్తున్నాడు. ఎంత దీవెనతో కూడిన మాట తెలుసది. ఎస్, చెయ్యాలి. క్రికెట్ టీంలోకి వెళ్తే మల్టీ స్కిల్స్ ఉన్నోడిని, ఆల్రౌండ్ని ఎందుకు తీసుకుంటారు? దేవుడికి కూడా అలాంటి కావాలి, చెయ్యాలి. కాలేబుకి 80 సంవత్సరాల్లో బలం ఉందని అన్నాడా? లేదు. ఆత్మీయ బలంలో అతను చాలా రాటు తేలిపోయాడు. అతని బలం మీద అతను బలవంతుడు అనుకోవట్లే. ఈ 40 సంవత్సరాల్లో దేవుడు చూసుకున్నాడు, ఇప్పుడు కూడా దేవుడే చూసుకున్నాడు. అతనికి ధీమ. అద్భుతమైన మాటలు ముందున్నాయి కానీ సమయం లేదండి. నేను ముగింపులో ఈ మాట చెప్తున్నాను. 40 సంవత్సరాల ప్రయాణం చేసి 6 లక్షల్లో 2 మిగిలితే ఎంత రక్షణ వేస్టేనా? ఇన్ని అనుభవాలు వేస్టేనా? నీ ఇంట్లో కార్యాలు జరిగాయి, నీ బిడ్డల్లో కార్యాలు జరిగాయి, నీ జీవితంలో జరిగాయి, నీ కుటుంబంలో జరిగాయి, నీకు జరిగాయి. యాక్సిడెంట్లు తప్పాయి, రోగాలు తప్పాయి, ఆకలి తప్పింది, పేదరికం తప్పింది. మరి ఏంటి ప్రయోజనం అంటే మళ్ళీ తప్పాయి అక్కడే తప్పావు, తప్పి అక్కడే. నా అంశం ఒకటి ఈరోజు మీ ముందు పెట్టాలనుకున్న మాట, అబ్రహాము ఆతిథ్యం ఇవ్వటంలో త్వరపడుతున్నాడు. ఇవ్వు. ఒకసారి మా ఇంటికి ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. నేనే చాలా పేదవాడిని, అంటే ఇప్పుడు కాదులేండి, మరీ అంత తిండికి లేనోడినేవే కాదు. నేనే చాలా పేదవాడిని. మా ఇంట్లోనే ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది. మా నాన్న తెచ్చిందల్లా సేవ 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 అంటాడు. ఏడు తెచ్చావంటే ఎట్టే పకోడీ వేసాయి, బజ్జీలు వేసాయి, పూరీలు కాసాయి, అన్నీ ఎప్పుడు ఎట్టాయి. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వండేయి. నాన్న చదువు ఎట్టే అంటాడు. ఏట్లేదు, మాకేం దాసావంటే ఊరుకురా నువ్వు, ముందు వాళ్ళకి ఎట్టాలంటాడు. ఒకరోజు మా ఇంటికి మా పెళ్ళైన కొత్తలో ఓ సేవకుడు వచ్చాడు, చిన్న కుర్రోడు నాకులాగా. అప్పుడే నా కొడుకు ఒక జత బట్టలు తీసుకొని, నేను తీసుకోలేదు, మా అత్తవారి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. వాళ్ళు తెచ్చి మా బీరువా, నేను వేయలేదు ఇంకా. పాప మా వేసి నువ్వు వచ్చినోడికి ఏట్లేవు. అమ్మ మరీ ఈవిడికి మరీ దయాదాక్షిణ్యాలు ఎక్కువ. ఏంటి ఈ బట్టలు పాస్టర్ గారు కొడుకు ఇచ్చిండు అంట. ఆడి బట్టలు తీసిస్తే ఆ సేవకుడు చాలా సంతోషపడ్డాడు. ఆ సేవకుడు చాలా ఆతిథ్యం ఇవ్వటంలో ఆస్తి ప్రాముఖ్యమైంది కాదండి, నా మాట అర్థం చేసుకోండి. ఆతిథ్యం ఇవ్వడంలో ఎంత త్వరపడ్డాడంటే బలి ఇవ్వడానికి కూడా పారిపోతున్నాడే. లోతులాగా ఉండిపోవద్దు.